అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు నేను వచ్చేసి ఉజ్జయిన్లో ఉన్న సందీప్ని ఆశ్రమంకి వచ్చామన్నమాట. ఇక్కడ నమ్మకం ఏంటంటే శ్రీకృష్ణుడు తన ఒక 64 విద్యలు 64 రోజుల్లో ఇక్కడ నేర్చుకున్నారు. ఇక్కడ సందీపిని అనే గురువు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీకృష్ణుడికి నేర్పించారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఏనుగు సవారీ కూడా దొరుకుతుందండి. అక్కడ మనం ఒక 50 రూపీస్ to 100 రూపీస్ ఇచ్చి సవారీ కూడా చేయొచ్చు. ఇది సందీపిని ఆశ్రమం ఎంట్రన్స్. మనకి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. మంగళనాథ్ టెంపుల్ వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ ఆశ్రమము. మీకు లెఫ్ట్ సైడ్లో చెప్పులు అవి పెట్టడానికి ఉంటుందండి. అలాగే అక్కడ మనకి పూజా సామాగ్రి, ఆ తర్వాత దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా లభిస్తాయి. మీకు ఇక్కడ మ్యాప్ అది కూడా ఉంటుందన్నమాట. అలాగే త్రాగునీరు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు మ్యాప్లో చూస్తే మీకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏదైతే ఫేమస్ ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపించుంటాయి. మీకు ఇక్కడ చూసారు కదా, చిత్రగుప్త టెంపుల్, సందీపిని ఆశ్రమం, రామ్ జగన్నాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చెప్పులు వదిలే స్థలము. అలాగే ఇక్కడ మనకి పూజా సామాగ్రి అమ్ముతున్నారండి. చాలా తక్కువగా ఉన్నాయి. కీ చైన్స్ అయితే 20 రూపీస్లో లభించాయి. శివలింగం కీ చైన్, ఆదియోగి కీ చైన్ అలాంటివి అన్నీ కూడా దొరికాయి. అలాగే మనకి ఇక్కడ అన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయండి. పూజా సామాగ్రి, అలాగే కాకుండా దేవుడి యొక్క ప్రతిమలు అన్నీ కూడా ఇక్కడ లభించాయి. ఇవి ఎక్కువగా కాస్ట్ కనుక్కోలేదండి. కొన్ని ఐటమ్స్ అడిగాను. 1000 to 1500 రూపాయ నార్మల్గా ఎలా ఉంటాయి అలాగే చెప్పారు. ఇక్కడ మనకి 2 టెంపుల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కుండలేశ్వర మహాదేవ్ ఉంటారు. ఆ తర్వాత వెనకాల మహాకాల్జీ కూడా ఉంటారనమాట. అలాగే మనకి ఇక్కడ సందీపిని గురువు ఎవరైతే ఉన్నారో మనకి శ్రీకృష్ణుడికి పాఠాలు చెప్పిన గురువు గారిది ఉంటుంది ఎదురుంగ టెంపుల్. ఇది వచ్చేసి మనకి చూసారు కదా, ఇక్కడ కుండలేశ్వర మహాదేవ్, తర్వాత మహాకాల్జీ. లోపల మనకి కుండలేశ్వర మహాదేవ్ ఇలా ఉంటారండి. అలాగే కాకుండా మనకి పక్కన సుధామ, బలరాం, శ్రీకృష్ణులు విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు సుధామ అనే స్నేహితుడిని ఇక్కడే కలిశారండి, ఈ ఆశ్రమంలోనే. అలాగే ఇక్కడ 3 విగ్రహాలు ఉంటాయండి. శ్రీ బాలాజీ, శ్రీ వామన్ దేవ్, శ్రీ నారాయణ 3 విగ్రహాలు. తర్వాత కింద వచ్చేసి శ్రీ హరిహర మిలన్ అని రాసి ఉంటుంది. అదేం చెప్తారంటే శ్రీకృష్ణుడు ఇక్కడ నేర్చుకుంటున్నాడని తెలిసి ఉజ్జయిన్ మహాకాళేశ్వరి ఇక్కడికి వచ్చి మన శ్రీకృష్ణుడిని కలిశాడని అంటారు. ఆ టైంలో నంది నుంచొని ఉంటుందండి ఇక్కడ వాళ్ళిద్దరి మీద రెస్పెక్ట్తో. సో ప్రపంచంలోనే నుంచున్న నంది ఎక్కడ ఉండదు, కేవలం ఈ గుడిలోనే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ సందీపిని మహర్షి ఆశ్రమం ఇక్కడ ఉంది. ఆ ఆశ్రమం ఫోటో అనమాట అది. అలాగే కాకుండా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ముందుకు వచ్చినప్పుడు ఏదైతే వేదాలు ఉన్నాయో, అంటే మనకి శ్రీకృష్ణుడు నేర్చుకున్న వేదాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ అన్నీ కూడా ప్రదర్శించి ఉంటాయి అన్నమాట. అంటే మనకి అన్నీ కూడా బొమ్మల రూపంలో ఇక్కడ చూపించి ఉంటాయి. అలాగే కాకుండా ఏదైతే 64 కళలను నేర్చుకున్నాడో శ్రీకృష్ణుడు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవి నేను చూపిస్తానండి. ఫస్ట్ మనం ఏదైతే 14 వేదాలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తాను. మనం ఇలా లోపలికి వెళ్తే అన్నీ కూడా చిత్రీకరణ రూపంలో చూపిస్తారు. చాలా చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మనం లోపలికి వెళ్తే అన్నీ కూడా ఇలాగా చిత్రీకరణ రూపంలో మొత్తం అంతా కూడా గోడల మీద వేసి ఉంటాయండి. మనకి ఏమేమి 14 వేదాలు ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ చూపించి ఉంటాయి. నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి. చిత్రాలు అయితే చాలా బాగుంటాయి, చాలా చాలా నీట్గా ఉంటాయండి. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. 14 విద్యాస్ ఏదైతే ఉన్నాయో చూడండి. వేదాస్ అని అంటాం కదా. టీచింగ్, ప్రొసోడీ, గ్రామో, ఎటిమాలజీ, ఆస్ట్రాలజీ, కల్పాస్, అట్లా ఇవన్నీ కూడా ఉన్నాయండి. 14 విద్యలు ఒక్కొక్కటి ఇక్కడ మనకి చూపించారు. శ్రీకృష్ణుడు నేర్చుకునే అన్నీ కూడా ఇక్కడ మనకి చూపించారు అనమాట. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుధామ ముగ్గురు నేర్చుకున్న అన్ని విద్యలు కూడా 14 వేదాలు ఇక్కడ అన్ని చూపించారనమాట. ఒక్కొక్క విద్య ఏంటనేది ఎటిమాలజీ అనేది, తర్వాత ఆస్ట్రాలజీ అది. ఆ విద్య ఏంటనేది దానికి సంబంధించిన చిత్రాలు అక్కడ చేశారనమాట మనకు అర్థమయ్యేటట్టుగా. మనకి హిందీలోను ఇంగ్లీష్లోను అక్కడ రాసి ఉంటాయి మనకు అర్థం కావడానికి. చిత్రాలు అయితే చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది. గ్రామర్ నేర్చుకోవడం ఏంటి అనేది,
అలాగే కాకుండా సీలింగ్ మీద కూడా మనకి అన్నీ కూడా ఋషులవి మునులవి ఫొటోస్ అవి ఉంటాయండి. అలాగే మనం అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎడం వైపులో ఇక్కడ శివాలయం ఉంటుందన్నమాట. మహాకాల్ శివాలయం ఉంటుంది. శివలింగం చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకు వస్తే మనకి గోమతి కుండ అని ఉంటుందండి. చూసారు కదా, చిన్న పాండ్ లాగా ఉంది ఒకటి, గోమతి కుండ అంటారు. లోపల మనకి చేపలు అవన్నీ ఉన్నాయి. అక్కడ నమ్మకం ఏంటంటే ఈ గోమతి కుండ అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు మిగతా వాళ్ళంతా విద్య నేర్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకి నీళ్ళు అనేది తీసుకునేవాళ్ళు అనమాట. శ్రీకృష్ణుడి పాదం ఇక్కడ ఉన్నట్టు కూడా చెప్తా ఉంటారు. లోపలికైతే వాటర్లోకి ఎలవ్ చేయట్లేదండి. లోపలైతే చాలా ఫిషెస్ అవి ఉన్నాయి, చూసారు కదా, చాలా చక్కగా ఉందండి చూడ్డానికి. అలాగే ఇక్కడ నుంచి మనం ఎడం వైపుకి వెళ్తే ఎడం వైపు నుంచి కుడివైపు వరకు మొత్తం శ్రీకృష్ణుడు నేర్చుకున్న 64 విద్యలు అన్నీ కూడా మనకి ఇక్కడ ఫోటోల రూపంలో, చిత్రాల రూపంలో అమర్చి చూపించారనమాట. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి మొత్తం కూడా శ్రీకృష్ణుడు నేర్చుకున్న 64 విద్యలు ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుంటుందండి. కొంచెం నడక ఉంటుంది, అంతా నడుచుకుంటూ వెళ్ళి చూస్తూ ఉండాలి. కానీ మనకి 64 విద్యలు ఏంటి అనేది తెలుస్తుందండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశము. ఇవన్నీ కూడా ఇలాగా ఒక్కొక్క ఫోటో దగ్గర మనకి ఏంటంటే అది ఏం కాల ఎలా చేశారనేది కూడా మనకి ఇక్కడ రాసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ బయట రాసి ఉంటుంది. అలాగే పక్కన కూడా మనకు ఒకటి చిన్నది చూసారు కదా, అక్కడ లేబుల్ అది పెట్టుంటుంది అనమాట. మనకి ఆ విద్య గురించి ఎలా చేశారు అనేది రాసి ఉంటుంది. అంతా కూడా మనకి ఇక్కడ ఎండైనా సరే ఇదంతా కూడా మనకి ఈ ఆవు పేడతో అలికి ఈ తడికలతో కట్టి చేశారనమాట. సో చాలా చల్లగా ఉంటుందండి, లోపల వేడి అనేది ఉండదు. అలాగే మనం తిరిగి కుడివైపుకి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి చిత్రాలు అంటే 3D ఆకారంలో బొమ్మల్లాగా తయారు చేసి పెట్టారనమాట. సో ఎవరెవరు ఏంటది, ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు, ఏ విద్యలు నేర్చుకున్నారు అనేది, ఏం కళ అనేది మనకి ఇక్కడ ఈ బొమ్మల రూపంలో ఉంటుంది. ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయండి చూడడానికి. సో ఖచ్చితంగా మనం చూడాల్సిన ఆశ్రమం అనమాట ఇది. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడి విగ్రహం అనమాట. చూసారు కదండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది అనమాట. అలాగే శ్రీకృష్ణుడి జీవన విధానం అంతా కూడా మనకి ఇక్కడ లోపల ఫోటోల రూపంలో చిత్రీకరణ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టారండి. అవన్నీ కూడా మనం లోపల చూడొచ్చు. శ్రీకృష్ణుడి బాల్యం నుంచి పెద్ద అయ్యే వరకు ఏమేం చేశారో ఏంటది అనేది మొత్తం ఇక్కడ రాసి ఉంటుందండి. మనకి లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలో లేదు, అయినా జస్ట్ మామూలుగా తీసి చూపించాను. ఇక్కడితో వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.